Routine visit, a routine briefing of the Union Home Minister by the Governor. So there's nothing very sensational about it. It's a very routine affair. Which a periodic briefing of the Union Home Minister is being done by a governor, and that is all that has been done. Sir, by flight మీకు ఏమి ఇటువంటి ఇన్కన్వీనియన్స్ కాలేదు ఎందుకంటే మళ్ళీ వెళ్ళడం రావడం ఏం ఇన్కూరెన్స్ నాకేముంది, ఫ్లైట్లో కూర్చున్నాను, ఫ్లైట్ వచ్చింది పోయింది మళ్ళీ వచ్చింది అంతే. ఇన్కూరెన్స్ ఏముంది దాంట్లో? ఏమైనా రిపోర్ట్ తెలంగాణది కానీ ఇటు ఆంధ్రది కానీ సంబంధించిన ప్రస్తుత తాజా రిపోర్ట్ మీరేదో రాశారు కదా, రిపోర్ట్ ఇచ్చాను, మీరే రాస్తారు, మీ దగ్గర ఉంటుంది రిపోర్ట్, నా దగ్గర ఎట్లా ఉందా? మీరే రాస్తారు, రిపోర్ట్ ఇచ్చాను, మీరే రాస్తారు అని చెప్తారు, మీకే అన్ని తెలిసి ఉంది కదా, నేనేం చెప్పేది మళ్ళీ. నాకు తెలియదు, నాకు చీఫ్ సెక్రటరీ నా దగ్గర తెలియదు. ఎక్కడ ఆ మీటింగ్ నేను పోలేదు కదా, మీటింగ్కి చూసా, అది ఉంటే మేము హోమ్ మినిస్టర్తో డిస్కస్ చేసుకుంటాం. అట్లా అసెంబ్లీ జరిగే బడ్జెట్ సమావేశాలు అందులో జరిగిన గందరగోళం ఏంటండి? అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరిగే సందర్భంలో ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి, ఎమ్మెల్యేల గందరగోళం గొడవలు. దీనిపైన మనం సెంట్రల్కి ఏమైనా రిపోర్ట్ ఇచ్చారా? వాళ్ళపైన ఏం గందరగోళం, వాళ్ళు చేసినారు, వాళ్ళు స్పీకర్ ఏదో యాక్షన్ తీసుకుని అంతే, వాళ్ళు అయిపోయింది అంతే కదా, మనకేం లేదు. కూడా కంప్లైంట్ చేయడం జరిగింది సార్ తెలంగాణ టీడీపీకి సంబంధించిన అది చెప్పారు, బట్ మెయిన్ థింగ్ హౌస్ లో స్పీకర్ సుప్రీం కదా, దిస్ నథింగ్ దట్ వీ కెన్ డూ అబౌట్ ఇట్. ఎవరు కలుస్తారు, మిమ్మల్ని కలిసాను అంతే కదా, వేసి మళ్ళీ అంతే, ప్రెస్ వాళ్ళు కలిసారు చెప్పే అంతే. ఇంకో 10 నెలలు పూర్తి కాలేదు కదా, ఇంకో ఉంది కదా. బాగుందండి, దర్ ఇస్ నో ప్రాబ్లం. లా అండ్ ఆర్డర్ హెస్ బిన్ క్వైట్ స్టేబుల్ and both the states are progressing well on their development programs. They are moving forward in their own ways, and by end of the year I do hope that we will see some very good